హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. చార్మినార్ పిఎస్ పరిధిలోని గుల్జార్ హౌస్లో మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన స్థలానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎస్తోరియా కొద్దిసేపటి క్రితమే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి చార్మినార్ వద్దకైతే అంటే ఘటన స్థలానికి అయితే రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అయితే చేరుకున్నారు. మీరు కేంద్ర మంత్రికి సంబంధించి కిషన్ రెడ్డి అయితే రావడం జరిగింది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది, అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కూడా ప్రెజెంట్ అయితే కిషన్ రెడ్డి ఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉదయం సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం దాదాపు 8 మంది ఇందులో చనిపోయినట్టుగా ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ వివరాలకు గనక వెళ్తే అంటే 8 మందిని కూడా మొత్తం కుటుంబ సభ్యులుగా తెలుస్తుంది. ఈ 8 మందిని ప్రెజెంట్ అయితే ఉస్మానియా మార్చురీ హాస్పిటల్కి అయితే తరలించారు. ఉస్మానియా హాస్పిటల్కి తరలించిన తర్వాత కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. అయితే 8 మందికి సంబంధించి అభిషేక్ మోడీ, అదేవిధంగా అరుషి జైన్, అదేవిధంగా హర్షాలి గుప్తా, సీతబ్ జైన్, అదేవిధంగా వివరాలకు సంబంధించి మొత్తం 8 మంది ఇందులో ఉన్నారు. సీతబ్ జైన్ తో పాటు రాజేంద్ర కుమార్, అదేవిధంగా సుమిత్ర, మున్నిబాయ్, అదేవిధంగా ఇంద్రజ్, వీళ్ళందరూ కూడా 8 మంది కూడా ఈ ఘటనలో చనిపోయినట్టుగా మనకు వివరాలు అయితే తెలుస్తుంది, సమాచారం అయితే అందుతుందని చెప్పాలి. అయితే ఈ ఘటన విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే ఈ 8 మంది కూడా చనిపోయిన ఘటనకు సంబంధించి ఇటు ఫైర్ ఫైటర్స్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మనకి ధృవీకరించలేదు. అదేవిధంగా పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ ఈ మరణాలకు సంబంధించి అయితే ప్రెసెంట్ ఎలాంటి ధృవీకరణ అయితే నిర్ధారణ అయితే చేయలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి ప్రమాదంలో 8 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రమాదంలో స్పృహ కోల్పోవడం, కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా యశోద హాస్పిటల్కి, మలక్పేట యశోద హాస్పిటల్కి, అదేవిధంగా కాంచన్బాగ్ అపోలో హాస్పిటల్కి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన వారిని ఉస్మానియా హాస్పిటల్ కూడా తరలించారు. సో వీళ్ళందరికీ కూడా ప్రెసెంట్ అయితే కొంతమంది సిచ్యువేషన్ అయితే సీరియస్ గా ఉంది, సివియర్ గా ఉందని కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే అధికారులు ఒకరికొకరుగా ఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఘటన స్థలానికి చేరుకొని పరామర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రా ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులకు సంబంధించి వివరాలు అయితే తెలుసుకున్నారు. అసలు ఎలా ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగిందనే విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ పాతబస్తీకి సంబంధించిన ఓల్డ్ సిటీ ఎమ్మెల్యే కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. మా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అదేవిధంగా అధికారులను కూడా అడిగి తెలుసుకున్న సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అంటే ఈ ఘటన ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఏ విధంగా జరిగింది అనే కోణంలో అయితే తెలుసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ఈ ప్రమాదానికి సంబంధించి చార్మినార్ పాతబస్తీకి సంబంధించిన ఈ ఏరియాలో అయితే ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. కానీ ఈ రోజు సండే అవడంతో ఏ షాపులు కూడా ఓపెన్ లేవు. అందులో భాగంగానే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ఏరియాస్ కి, చుట్టుపక్కల షాపులకి మంటలు వ్యాపించకుండా అయితే ఫైర్ ఫైటర్స్ కంట్రోల్ చేశారని చెప్పాలి. ఉదయం సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే అర్లీ అవర్స్ లో చాలా మంది కూడా పడుకొని ఉంటారు, అంటే నిద్రమత్తులో ఉంటారు కాబట్టి ఆ టైంలో ఈ కంప్రెసర్ అనేది పేలడం తోటి అక్కడే స్పాట్ లో 3 చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మిగిలిన 5 మందిని కూడా హాస్పిటల్కి తరలించిన తర్వాత హాస్పిటల్లో మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ కంప్రెసర్ పేలిన తర్వాత ఈ పొగ కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ పొగల కారణంగా అక్కడికక్కడే ఈ కుటుంబ సభ్యులు దాదాపు 30 మందికి పైగా స్పృహ కోల్పోయారు. ఆ 30 మందిని కూడా హాస్పిటల్కి తరలించారు. సో స్పృహ కోల్పోయిన సమయంలో ఈ ఇంజురీస్ అనేవి, అగ్ని ప్రమాదాలు అనేవి, వీళ్ళకి ఇంజురీస్ అనేవి చాలా ఎక్కువగా జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే యశోద హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ఇటు కంచన్బాగ్ అపోలో, డిఆర్డిఓ అపోలో కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ ఘటనకు సంబంధించి ప్రెసెంట్ అయితే కిషన్ రెడ్డి కూడా రావడం జరిగింది. కిషన్ రెడ్డి వచ్చి ప్రెసెంట్ అయితే లోపలికి అయితే వెళ్ళడం చూసాము. సో విజువల్స్ లో లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులకు సంబంధించి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో అయితే ప్రెసెంట్ వివరాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళని కూడా వివరాలు అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి మీరు గమనిస్తే ఈ బిల్డింగ్ మొత్తం కూడా మొదటిగా ఈ కంప్రెసర్ ఫస్ట్ ఫ్లోర్ లో పేలింది. ఫస్ట్ ఫ్లోర్ లో పేలిన తర్వాత మంటలు అనేవి, ఆ పొగ అనేది సెకండ్ ఫ్లోర్ కూడా వ్యాపించి
వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు కూడా కంజెస్టెడ్ ఏరియాగా ఉంటుంది. అంటే చిన్న చిన్న గదులు, చిన్న చిన్న ప్లేసెస్ కలిగిన ఏరియా కాబట్టి ఈ ప్రమాదం అనేది కొంచెం ఎక్కువగా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే బయటికి రాలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఎందుకంటే మొత్తం దాదాపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు కూడా అందరూ కూడా ఒకే ప్లేస్లో ఇరుక్కుపోవడం, అంటే పైకి వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే మనం చూసినాం. అందులో కూడా ఈ ప్రమాదం జరిగిన టైంలో వీళ్ళందరూ కూడా ఒకే ప్లేస్కి వెళ్ళడం, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత స్పృహ కోల్పోవడం అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక చిన్నారి కూడా మృతి చెందినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి, ఈ అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే మనకు పాత బస్తీలోని వివిధ ఏరియాలలో ఎక్కువగా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఆదివారం ఈ ఘటన అనేది అర్లీ మార్నింగ్ జరగడం అనేది ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇటు ఫైర్ ఫైటర్స్, అదేవిధంగా రెస్క్యూ డిపార్ట్మెంట్, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఘటన స్థలానికి చేరుకొని వాళ్ళందరినీ కూడా 30 మందిని కూడా ప్రెజెంట్ రెస్క్యూ చేశారు. రెస్క్యూ చేసిన తర్వాత అందులో 8 మంది చనిపోయినట్టుగా నిర్ధారణ అనేది ప్రెజెంట్ అధికారుల నుంచి మనకు రాలేదు, కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది అయితే కన్ఫామ్గా చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. సో దీని ప్రకారం ప్రెజెంట్ అయితే ఈ ఘటన స్థలానికి చేరుకున్న కిషన్ రెడ్డి ప్రెజెంట్ అయితే లోపల ఉండి పరీక్షిస్తున్నారు. అంటే ఘటన ఎలా జరిగింది, ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో అయితే ప్రెజెంట్ వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే లోపలికి వెళ్ళారు. లోపల నుంచి బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం కనుక చూస్తే వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తం ఫ్యామిలీస్ అందరూ కూడా, అంటే ఈ కుటుంబాలంతా కూడా ఒకటే బిల్డింగ్లో ఉంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళకి ఒక షాప్ కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కృష్ణ పర్ల్స్ అనే షాపు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మొదటిగా ఈ ఏరియాకి సంబంధించి, అంటే ఈ బిల్డింగ్ సంబంధించి మొదటి అంతస్తులో ఈ ఏసీ కంప్రెసర్ అనేది పేలడం, ఏసీ కంప్రెసర్ పేలిన వెంటనే వాళ్ళు నిద్రమత్తులో ఉండడంతో అక్కడికక్కడే 3 చనిపోవడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా మిగిలిన హాస్పిటల్కి, అంటే దగ్గరున్న హాస్పిటల్స్కి, స్పాట్లో ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం అనేది జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరైతే ఊపిరాడక స్పృహ కోల్పోయారో వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి తరలించారు. ప్రెజెంట్ కొంతమంది సంబంధించి సిచ్యువేషన్ సీరియస్గా ఉందని, ఇప్పటికే 8 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సూర్య. సో మనం విజువల్స్లో చూడొచ్చు, అంటే ఈ ఉదయం సమయంలో జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల షాపులన్నీ కూడా క్లోజ్ ఉండడంతో ఈ మంటలు అనేవి ఆ చుట్టుపక్కల షాపులకి వ్యాపించకుండా వీళ్ళు కంట్రోల్ చేశారు. అదేవిధంగా ఈ షాపులలో కూడా ఎవరు లేరు కాబట్టి ప్రమాదం అనేది ఇంకా మిగతా వాళ్ళకి వ్యాపించలేదు, మిగతా ఏరియాస్ కూడా వెళ్ళలేదని చెప్పాలి. సో ముఖ్యంగా మనకు అందుతున్న వివరాల ప్రకారం మొత్తం కూడా ఈ ఏసీ కంప్రెసర్ పేలడంతో ఊపిరాడక చాలా మంది వరకు కూడా స్పృహ కోల్పోవడం, వాళ్ళకి ప్రమాదం అనేది జరగడం, ఇంజురీస్ అనేవి కొంచెం ఎక్కువగా పెరిగాయి అని చెప్పేసి, అంటే ఈ పొగ కారణంగా ఊపిరి అనేది ఆడకపోవడం వల్లనే ఈ 5 మంది కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి మనతో పాటు కొంతమంది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, చూసిన వాళ్ళు. వాళ్ళతోటి మాట్లాడి అసలు ఎలా జరిగిందో తెలుసుకుందాం. क्या हुआ भैया, क्या हुआ, कैसे शॉर्ट सर्किट से हुआ सर. फर्स्ट शॉर्ट सर्किट हुआ, आगे पूरी पब्लिक परेशान हो रही थी, इधर उधर फायर ब्रिगेड पुलिस वाले आए सर. फर्स्ट तो एक गाड़ी आया, पुलिस वाले गाड़ी आया सर. सेकंड पुलिस वाले गाड़ी आया, देख रहे फायर ब्रिगेड फोन कर रहे वगैरह, फायर ब्रिगेड वाले फोन कर रहे, पुलिस वाले आ रहे आधा घंटा तक. फिर फैमिली मेंबर से पूछे, मालूम करे कुछ दूसरा रास्ता है क्या, यहाँ से जा नहीं सक रहे. जाके यहाँ से तोड़े जा रहे, हम लोग यहाँ से तोड़े कि जाने की कोशिश में थे. फायर ब्रिगेड आ गया, शटर उठा के फायर ब्रिगेड वाले अंदर घुसे. जब हम ऊपर जाने के बाद सेकंड वाला फायर ब्रिगेड आया. सेकंड वाला फायर ब्रिगेड आके फर्स्ट फ्लोर तक आंच पहुंच गई थी. जब तक 17-18 जने बोल के बोल रहे, उसमें से हम लोग कुछ चाय पीने आए थे निमरा में, नामपल्ली में रहते हम लोग. तो देख के परेशान, हम लोग देख के आगे यहाँ से जाने की कोशिश कर रहे, नहीं हुआ. सेकंड फ्लोर पे था, सेकंड फ्लोर पर से फर्स्ट फ्लोर लास्ट छत पे से सेकंड फ्लोर पे 3 बार जाके वापस है सर. देख रहे दीवार को पकड़ रहे तो छुर के मारने का मुश्किल, गर्म भाप धुआं मार रहा, दिख रहा नहीं कुछ भी सर. जाके वापस आ गए. फिर यहाँ लास्ट में आए क्या करे, नीचे तो फायर ब्रिगेड वाला बोल के आए, यहाँ से सेकंड फ्लोर गए, फर्स्ट फ्लोर में ये ऊपर जाता है कि राइट साइड में सर, राइट साइड में 4 जनों को निकाले. फिर गद्दे के नीचे 2 जनों, फिर लेफ्ट साइड में दो बच्चियाँ, छोटी बच्ची को ले गए. फैमिली मेंबर जाके हम लोग देखे तो फैमिली मेंबर को लग गया, तो मालूम पड़ा गया ये रूम है बोल के. ऐसा नहीं हुआ, पूरा खाली पुकार रहे, मतलब पुकारने से कुछ नहीं होता. सुकून से देखो
पुकारने से कुछ नहीं होता। सुकून से फैमिली मेंबर को ले गया, एक सेकंड फ्लोर फैमिली पर ले गया, फर्स्ट फ्लोर पर ले गया, क्या जनों को लेके निकलो बोले। जाके सर हम लोग पकड़े इसकी नाथ को हजारी। मैं बोला कि लास्ट में बैठो, स्ट्रेचर 2-3 एम्बुलेंस के स्ट्रेचर में लग गए। लास्ट में पकड़ने नहीं आता, एम्बुलेंस नहीं आ रहा था, हमने क्या करा बेडशीटा मंगाए, बेडशीटों में डाल के बेडशीटों से पकड़ के लेके आ रहे सर। बेडशीटा और पानी ऐसा बेडशीटा पड़ आ रहे सर, बेडशीटा मेरा कमर बेडशीट डाल के हाथ डाल के बेडशीट से सपोर्ट आ रहा था, उठा के एम्बुलेंस में लेके आए, यहाँ तक आ रहे थे स्ट्रेचर डालते आ रहे, भिस से आ रहे। तो फर्स्ट नहीं सुने नहीं आया सर, क्यों बोले तो पूरे बेहोश था, ऑक्सीजन दे रहे थे, हमला कुछ क्यों बोले तो मालूम विश्वास नहीं था सर। खाली लेके आ रहे हैं स्ट्रेचर पे आ रहे, अंदर भाग रहे, लेके आ रहे हैं स्ट्रेचर पे आ रहे, हमला भाई क्या कुछ। फर्स्ट जो न्याय थे चिचा, उनकी सांस चल रही थी, अब एक सेकंड वालों की भी नहीं चल, थर्ड वालों की सांस चल रही थी, बाकी पूरे बेहोश थे सर।